పాండు మల్లేశం గారు మాజీ అందరూ వస్తారు అట్లా కాదు కొంచెం మీరు కూడా కొద్దిగా ఎండ జరగమ్మా వెనక జరగ సార్ ఇటు చూడండి సార్ 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 ఓకే రైట్ ఏందన్న వీడియో తీసుకున్నా మా ఫోటోగ్రాఫర్ అక్కడ ఉన్నాడు. మా కష్టాలు గుర్తించి ఈ యొక్క బ్రిడ్జిని మాకు శాంక్షన్ చేయడం జరిగింది అన్న. నేను ఇంతమంది సభాముఖంగా గ్రామస్తుల ముంగల మండల నాయకుల ముంగల మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నానన్న. ఎందుకంటే ఈ మేలు మేము మర్చిపోలేము. ఎందుకంటే మా తీరని సమస్యగా ఉండేది. ఒక మనిషికి ఒక కాలేజీ పోతే కొన్ని బతికిన రోజుల సమస్య, జ్వరం వస్తే అతనికి వ్యక్తిగత సమస్య. కానీ మా ఊరి సమస్య తరతరాలు ఇంకా 100 ఏళ్ళైనా 200 ఏళ్ళైనా పోటీ సమస్యను మా యాదన్న గారి వల్ల మాకు తీరింది. దీనికి మేము మా గ్రామస్తులందరి పదే పదే పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. అలాగే దీనికి మీరు బీటీ రోడ్డు కూడా మాకు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే తమ ద్వారా మెసేజ్ కూడా ఇస్తున్నాము. సారీ అన్న అలాగే అన్న మాకు ఇక్కడ బీటీ రోడ్ ఒకటి ఇస్తే మాకు కాన్స్టిట్యున్సీ మంచిగా అవుతుంది, ఇవన్నీ బాగుంటాయి. అదేవిధంగా మాకు షాబాద్ మండలం అత్యంత రద్దీగల ప్రదేశం ఏది ఉందంటే కడమూరు రోడ్ సార్. అది బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. దయచేసి మీ పాదాభివందనం చేస్తుందని మాకు డబల్ రోడ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మా గ్రామ పంచాయతీ ఆంబేడ్ విలేజ్ 2 ఉండే, వెంకామ కూడా తిమ్మరెడ్డి కూడా. అవి నాకు 2 కళ్ళ లెక్క. ఆ గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ సహకరించిన మా ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లనే మాకు లక్ష్మణరావు టు వెంకామూడు నుంచి ఒక రోడ్ అవసరం ఉందన్న 1,30,00,000తో అన్న ప్రపోజల్ కూడా పెట్టినాం. దీన్ని కూడా జర తమ దృష్టికి తీసుకొస్తున్నాం. జర మాకు ఇవన్నీ కూడా పనులు చేయాలి. అలాగే మాకు తాళపల్లి కాన్స్టిట్యున్సీ కింద 5 గ్రామాలలో ఇంకా వెనుకబడి ఉన్నాం. మీ అందరి సహాయ సహకారాలతో ఇంకా ముందుకు పోయి మా గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాం. మీరందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. సార్ మొన్న నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. కాకపోతే సార్ నేను దీనికి కష్టపడ్డది ఏందో యాదన్నకు తెలుసు, నాకు తెలుసు, మైదరానికి తెలుసు, ఈ గ్రామ ప్రజలకు తెలుసు సార్. దీనికోసం నేను సర్పంచ్గా ఉండి నిరంతరం 5 ఏళ్ళు చాలా కష్టపడ్డా సార్. ఇప్పుడు సింగిల్ విండో వైస్ చైర్మన్గా ఉన్నాను. చాలా కష్టపడి దీన్ని నా చిన్నప్పటి కాలం ఏంటంటే మా అమ్మలు సన్నుకు మధ్యాహ్నం వాళ్ళు సన్నుకు రావాలంటే వర్షం పడితే ఇక్కడ పైకేళ్ళు ఇక్కడ పరికేళ్ళు వస్తుంది సార్. ఈ వాగు పరిగ అవతలకి ఈ వాగు వచ్చేది తెలియదు. అంటే వాళ్ళు వచ్చే అవతలే ఉంటారు, పిల్లలు ఏడుస్తుంటారు. ఊరందరి తల్లులు, నా ఒక్క తల్లి కాదు, ఊరందరి తల్లులు అదే పరిస్థితి ఉండే. ఆ చిన్నప్పటి సారి కనీసం అని ఒక అందరి దగ్గర 10 రూపాయలు డొనేట్ చేసి అన్న ఈ బ్రిడ్జి కట్టాలనే కాలు ఉండే సార్. కానీ మన ప్రభుత్వాలు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రం పుణ్యమాట అని చెప్పి మరి అలా ఈ బ్రిడ్జి శాంక్షన్ అయింది. మా గ్రామానికి చాలా మేలు జరిగింది సార్. ఇక్కడ చాలా ఒక 10-15 గ్రామాలకు కూడా ఇక్కడ పోవడానికి దారి ఉంది సార్. ఇక్కడ ఎందుకంటే మనకు మన కూడా పోయే రోడ్ ఉంది కదా సార్ లంగరావుకి. ఆ రోడ్కి అప్రోచ్ అయితే సార్ దీనికి ఒక 5 కోట్లు అట్లా మంజూరు చేస్తే దీనికి 5 పెట్టారు. ఇంకొక 5 పెడితే మా గ్రామం ఇటు నుంచి లింక్ అయితే సార్. దయచేసి పెట్టాలి. ఉపన్యాసం ప్రజలందరికీ ప్రజలకు నమస్కారం. మీ అభిమాన శాసనసభ్యులు యాదయ్య గారు, మిత్రులు గౌరవనీయులు భీమ్ భరత్ గారు, నా చిరకాల మిత్రులు మహేందర్ రెడ్డి గారు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు మసూదన్ రెడ్డి గారు, మల్లేశం గారు, పాండు గారు, ప్రియమైన గ్రామ పెద్దలందరికీ, మిత్రులందరికీ, ముఖ్య అతిథి మీ జిల్లాకి వరప్రసాదం ఈనాడు మన శాసనసభాపతి స్పీకర్ గారు ప్రసాదరావు గారు. ఆ ప్రసాదాన్ని మీరు ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత మంచిది. అంటే అంత సౌమ్యులు, అంత మంచి మనిషి,
రాజకీయంగా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఈనాడు తెలంగాణ రాష్ట్రమే కాకుండా అందరూ గౌరవించదగ్గ వ్యక్తి మన స్పీకర్ గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా కాబట్టి ఆయన గారు క్రమాలు ఉన్నా కూడా అటన్నిటిని పక్కన పెట్టి మీకోసం వచ్చారు. ఈ జిల్లా అన్నా, ఈ జిల్లా ప్రజలన్నా ఆయన గారికి అమితమైనటువంటి అభిమానం. కాబట్టి ఆయన అభిమానానికి తగ్గట్టుగా మీరు కూడా ఇంకొక పాండు గారి మాదిరిగా, ఇంకొక మల్లేశం గారి మాదిరిగా ఒక వ్యక్తి ఉంటే ఎంత పని చేయగలుగుతామో, పట్టుదల ఉంటే ఒక టర్మ్లో ఎంత సాధించుకోగలుగుతామో, తరతరాలుగా మనకి ఇబ్బంది ఉండేటటువంటి ఈ వాగు మీద ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేసుకొని ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి మన సమస్యను తీర్చిన మల్లేశం గారికి, పాండు గారికి, దీంట్లో కష్టపడ్డ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆనాడు శాంక్షన్ కృషి చేసినటువంటి యాదయ్య గారు, మహేందర్ రెడ్డి గారు, మీ సహచరులందరికీ కూడా ఈ హైదరాబాద్ పట్టణానికి అత్యంత చేరువుగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లాలు రెండు, పాత రంగారెడ్డి మీకు భవిష్యత్తులో ప్రపంచ పటంలో సుస్థిరంగా నిలబడే అవకాశాలు వస్తున్నాయి. మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజలు ఆశించినటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈనాడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి వన్నె తెచ్చేటటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలు రూరల్ తెలంగాణతో పాటు రేపు వచ్చే ట్రిబుల్-ఆర్కిను ఓఆర్ఆర్కి మధ్యన ఉన్నటువంటి ఈ ప్రాంతం బంగారానికంటే విలువైనటువంటిది. మీ జీవితాలు కూడా భవిష్యత్తులో సుఖమయంగా ఉండాలన్నా, ఆనందమయంగా ఉండాలన్నా ఈ యొక్క పాత రంగారెడ్డి జిల్లాకి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వరాలు తీసుకొస్తా ఉంది. తప్పకుండా ట్రిబుల్-ఆర్ కూడా అయిపోయింది. ఆ రోజున నా ప్రయత్నం కొంత ఉండే, నేను R&B మినిస్టర్గా, అది ఈరోజు సఫలీకృతం చేసి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని అడిగి, గడ్కరీ గారిని అడిగి తీసుకొచ్చారు. ఆ రహదారి పూర్తయితే మీ యొక్క రంగారెడ్డి పాత జిల్లా యొక్క స్వరూపం ఇప్పుడు హైటెక్ సిటీ కన్నా లేదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కంటే కూడా సుఖమయంగా, ఆనందమయంగా ఉండే అవకాశం వస్తుంది. మీ బిడ్డలు శాశ్వతంగా ఈ యొక్క పేదరికం నుంచి కానీ ఈ స్థితి నుంచి పైకి వెళ్ళే అవకాశాలు వస్తాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క మౌలిక వసతులు కల్పించుకుంటూనే మీకు కావలసినటువంటి వ్యవసాయపరమైనటువంటి ముఖ్యంగా కూరగాయలు, పంట తోటలు వాటికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పక్షాన కూడా నా పరంగా ఎంత అవకాశం ఉంటే అంత. ఈనాటికి కూడా హైదరాబాద్కి బయట నుంచి కూరగాయలు వస్తున్నాయి. మీ ఒక్క జిల్లా వాళ్ళు మీరు ఒక్క గంట ఒళ్ళొంచితే చాలు, హైదరాబాద్కి కావాల్సినటువంటి కూరగాయలన్నీ మనమే పెంచుకోవచ్చు. ఇంకా మీరు కొంచెం మీ పిల్లలతో పాటు మీ కుటుంబాలు కూడా మీ వ్యవసాయ భూముల్ని అమ్ముకునే అవకాశం లేకుండా, ఆ పరిస్థితి రాకుండా మీరు వ్యవసాయాలు చేయండి. అభివృద్ధితో పాటు మీకు కూడా అభివృద్ధి మీ చేతిలోకి వస్తుంది. కాబట్టి దయచేసి యాదయ్య గారు, అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జి భరత్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు ఎవరైతే పదవుల్లో ఉన్నామో అందరం కూడా అందరినీ ఐక్యంగా తీసుకెళ్లి ఈ రంగారెడ్డి జిల్లా యొక్క గౌరవం, కీర్తి, ప్రతిష్ట కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా స్పీకర్ గారి గౌరవం కూడా పెరుగుద్ది, మన యొక్క ప్రతిష్ట కూడా పెరుగుద్ది. రేపు జరగబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా 100% మీ వశం కావాలి. కష్టపడ్డటువంటి మీరు, పార్టీ అధికారంలోకి తెచ్చినటువంటి మీరు, మీ యొక్క స్థానాల్లో మీరు కూర్చోవాలి. ఎంపీటీసీలు, సర్పంచులు, సహకార సంఘ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు అంతా కాంగ్రెస్ బలగం ఉంటే ఇటువంటి పనులు పూర్తి చేసుకోవడానికి ఇంకా సౌకర్యం ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటే కూడా మీకు బలం ఉంటుంది. ఎస్, మా నియోజకవర్గం మొత్తం మేము గెలిపించుకున్నాం, మాకు ఇది కావాలి అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసే అవకాశం ఉంటుంది. ఈనాడు స్పీకర్ గారు ఒక మాట చెప్తే చేసే ప్రభుత్వం ఉంది. కాబట్టి మీ ప్రజాప్రతినిధులతో పాటు మీకు ఈ జిల్లాకి పెద్దగా ఉన్నటువంటి స్పీకర్ గారిని మీరు ఆసరాగా పెట్టుకొని ఈ జిల్లా, నాకు తెలిసి మా జిల్లాల కంటే అంత గొప్పగా ఏం లేదు పాండు గారు. మేము ఎక్కడో 600 కిలోమీటర్ల అడవిలో ఉన్నా కూడా ఇంతకంటే మంచిగానే ఉన్నాం. మీరు కూడా మీకు వచ్చిన అవకాశాలు రేపు ట్రిబుల్-ఆరే మీ యొక్క గీత మార్చుద్ది. కాబట్టి అభివృద్ధి
ఎట్లా రావాలో అట్లా వస్తుంది. మీరు కూడా దానికి తగ్గట్టుగా పార్టీని బలోపేతం చేసుకోవాలి. ప్రజాప్రతినిధులను గౌరవం ముఖ్యం. కలిసి ఉండకపోతే మీకు ఏది సాధ్యం కాదు. ఎవరి స్థానాలు వాళ్ళు బ్రహ్మలిఖితం చేసే ఉంటాడు. నువ్వు ఎప్పుడు ఎంపీటీసీ కావాలో, ఎప్పుడు ఎమ్మెల్యే కావాలో అంతా రెడీగానే ఉంటుంది. కానీ తొందరపడితే అందరికీ పోతాయి. పనికిరాని వాళ్ళు, ప్రజల కంటే సంబంధం లేని వాళ్ళు, పైరవీకారులు అధికారాలకు వస్తే ఈ ప్రాంతం మళ్ళీ అభివృద్ధికి దూరం అవుతుంది. కాబట్టి దయచేసి మంచి ప్రభుత్వం, మీరు కోరుకున్న ప్రభుత్వం, మీరు కోరుకున్న వ్యక్తులు మీతోటి ఉన్నారు. తప్పకుండా నా వంతు ఈ జిల్లాకి ఏది కావాలంటే అది శక్తికి మించైనా సరే ఈ జిల్లాకి చేయడానికి తప్పకుండా. ఈ రహదారి ఇప్పుడు సీతక్క దగ్గర రేపు శాంక్షన్ వస్తుంది. తప్పకుండా ఓకే. ఆయన సంతకం పెట్టినయే ఇవ్వమని చెప్పినాం. ఆయన సంతకం పెట్టినయే ఇవ్వమని చెప్పినాం. ఇవ్వకపోతే ఆయన పెట్టినట్టు. తెల్లకాయ మీద పెట్టుకుని పెడతారు సార్ సంతకం. యాదన్నకి, భరత్ గారికి, మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎక్కడ చేస్తారు? సైడ్ సైడ్ అన్న, కొద్దిగా సైడ్ అన్న. అన్న కొద్దిగా ఎండ జరుగు, ఇంకా ఇంకా జరిగి ఇంకా జరిగి ఇంకా. అరే సర్పంచ్ పండన నిలబడు, పండన నిలబడు. మీరిద్దరు తప్పకండి. గొర్రె పిల్లలు తీసుకొని వెళ్ళండి. సునీతకి రమ్మ. ఇటు చూడండి సార్. 1 సెకండ్. ఓకే సార్. థ్యాంక్ యూ. 20